చిన్నారి బాలయేసు నామములో మీ అందరికీ శుభములు. మొదటి పఠనము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 22వ వచనము నుండి 4వ అధ్యాయము 6వ వచనం వరకు. ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయనకు సంతోషము కలిగించు పనులను ఒనర్తుము. కావున మనము కోరు సమస్తమును ఆయన నుండి పొందెదము. ఆయన కుమారుడు యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లే అన్యోన్య ప్రేమ కలవారము కావలయునని దేవుని శాసనము. దైవ శాసనమునకు విధేయులగు వారు దేవుని యందు, దేవుడు వారి యందు ఉందురు. ఆయన మనకు ఒసగిన ఆత్మ వలన దేవుడు మన యందు ఉన్నాడని మనకు తెలియను. ప్రియులారా, కపట ప్రవక్తలు చాలామంది అంతటా వ్యాపించి ఉన్నారు. కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షింపుడు. అది దేవుని ఆత్మ అగునో కాదో మీరు ఇట్లు తెలుసుకొనగలరు. యేసుక్రీస్తు మానవ శరీరము ధరించి వచ్చెనని ఒప్పుకొను ప్రతి ఆత్మ దేవుని సంబంధమైనది. కానీ క్రీస్తును గూర్చి ఈ విషయము అంగీకరింపని ప్రతి ఆత్మ దేవుని సంబంధమైనది కాదు. అట్టి ఆత్మ క్రీస్తు విరోధి నుండి ఉద్భవించినది. అది వచ్చుచున్నదని దీనిని గూర్చియే మీరు వినియున్నారు. ఇప్పటికే అది వచ్చియున్నది. కానీ చిన్న బిడ్డలారా, మీరు దేవునికి చెందినవారై అసత్య ప్రవక్తలను ఓడించితిరి. లౌకికులగు వారిలో నుండు ఆత్మ కంటే మీలో ఉండు ఆత్మ శక్తిమంతమైనది. వారు లౌకిక వ్యవహారములను గూర్చియే ముచ్చటింతురు. అయినను వారు లౌకికులగుటచే లోకము వారిని శ్రద్ధతో వినును. కానీ మనము దేవునికి సంబంధించిన వారము. దేవుని ఎరిగిన ప్రతి వ్యక్తి మనలను వినును. దేవుని సంబంధము లేనివాడు మనలను ఆలకింపడు. కనుక సత్యమైన ఆత్మ అసత్యాత్మల తారతమ్యమును మనము ఇట్లు గుర్తింపవచ్చును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 4వ అధ్యాయము 12వ వచనము నుండి 17వ వచనము వరకు మరియు 23వ వచనము నుండి 25వ వచనము వరకు. యోహాను చెరసాలలో బంధింపబడినని విని యేసు గలిలయ సీమకు వెళ్ళెను. ఆయన నజరేతును వీడి జబులూను, నఫ్తలి సీమలలోని సరస్సు తీరముననున్న కఫర్నామునకు వచ్చి నివాసమనర్చుకొనెను. జబులూను, నఫ్తలి ప్రాంతములు గలిలయ సరస్సు తీరము, యొర్దాను నదికి ఆవలి దిక్కున అన్యులు నివసించు గలిలయ సీమయందు అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను యెషయా ప్రవక్త ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను. హృదయ పరివర్తన చెందుడు, పరలోక రాజ్యము సమీపించియున్నది అని యేసు అప్పటి నుండి జనులకు బోధింపనారంభించెను. యేసు గలిలయ ప్రాంతమంతటా పర్యటించుచు పరలోక రాజ్యపు సువార్తను ప్రసంగించుచు ప్రజల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. అనేక విధములగు వ్యాధులతో వేదనలతో పీడింపబడు వారిని, దయ్యము పట్టిన వారిని, మూర్ఛ రోగులను, పక్షవాత రోగులను ప్రజలు ఆయన వద్దకు తీసుకుని రాగా వారిని ఆయన స్వస్థపరిచెను. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయ ప్రాంతముల నుండి, యొర్దాను నది ఆవలి దిక్కు నుండి ప్రజలు తండోపతండములుగా యేసును వెంబడించిరి. ఇది క్రీస్తు సువిశేషము.
క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.